రాజధాని నిర్మాణం కోసం పోర్టు ఆనుకొని ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్న వేగంగా చెందిన చెన్నై ముంబై నగరాలు, తద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో వేగంగా పోటీ పడే అవకాశం. ఈ ఆలోచన మీరు చేయకపోవడం ఏంటి? నువ్వు అంతర్జాతీయ మేధావి అంటావు కదా, నీ మేధావితనం ఏమైంది? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను ప్రపంచంలోనికల్లా ప్రపంచ రాజధాని కడతానని చెప్పంటున్నా. ఇదెక్కడ రాజధాని? ఇది అయ్యే పనా? ఇది జరిగే పనా? దీనికోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదా? అంతేకాదు, మావిగన్ నమూనాలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 పెద్ద 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఉండే అవకాశం ఉంది. 60 లక్షలకు పైగా జనాభా ఉండటం, ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. గ్రోతింగ్ ఇండికేషన్స్, దీస్ ఆర్ ఆల్ గ్రోత్ ఇండికేషన్స్. ఈ గ్రోత్ ఇండికేషన్స్ కూడా మీరు గమనించడం లేదా? గమనించండి. గ్రోత్ ఇండికేషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. 60 లక్షల ప్రజానీకం దీంట్లో ఉన్నారు. అందుకు అదేవిధంగా 110 కిలోమీటర్ల మేర 2 6 లైన్ల జాతీయ రహదారి మార్గం వేస్తున్నారు. 2 జాతీయ రహదారి మార్గాలు, విజయవాడ, గుంటూరు అతిపెద్ద రైల్వే జంక్షన్లు, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా బాగా కలిసి వచ్చే అంశం అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇన్ని కనెక్టివిటీలు పెట్టుకొని నువ్వు ఎందుకు వెతుకుతున్నావో అర్థం కాదు. నువ్వు బాగా ఆలోచించి చిప్పు ఎగిరిపోయాయి. ఏం చేస్తున్నానో తెలియడం లేదా? చంద్రబాబు, మీకు చిప్పు కావాలంటే తెప్పించుకోండి, పెట్టుకోండి. లేదు మీకు కావాలి అంటే చంద్రబాబు ఉన్నాడు కదా, ఆయన చెప్తే ఇమీడియట్గా ఎర్జెన్సీకి తెచ్చిపెట్టేస్తాడు. అర్థం కాలేదా? కాకపోతే ఏంటి వికారపు చేస్తాను. నేను ఒకరోజు ఫస్ట్ నేను గెలిచిన తర్వాత అమరావతి బయలుదేరాను. అంటే ఆ రోజే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేస్తాను. నేను కారు ఎక్కిన కొలది వెళ్తున్న కొలది ఉండనే ఉంది దారి. ఇదేంటయ్యా ఎడారిలో పెట్టినట్టున్నారు అన్నారు. పొరపాటు అన్నాను, ఎడారిలో కట్టినట్టుకున్నారు. ఏందయ్యా అమరావతి సంగతి అంటే దానికి ఓ ఓ ఓ విపరీతమైన క్యాల్కులేషన్. ఏముందండి ఇప్పుడు అక్కడ ఏటికట్ట మీద ఎవరండి? ఆయన కరకట్ట మీద ఎవరు ఉన్నారు? మంత్రి సత్యనారాయణ గారు. ఆయన పట్టే హాస్పిటల్ తప్ప ఇంకేముంది అక్కడ? ఇవాళ వచ్చింది ఈ నివాసం. సరే, ఆ నివాసం ఎలాగొచ్చింది ఏంటంటే పెద్ద కదండి. అర్థం కాలేదా?
దాని తర్వాత చూద్దాం. అయితే నేను తీరా వెళ్ళిన తర్వాత చూస్తే ఇదా మన రాజధాని. నేను ఎందుకు అంటున్నానంటే నీవు ఫస్ట్ ప్రైమరీ సెలక్షనే రాంగ్. ప్రైమరీ సెలక్షన్ ఈజ్ వెరీ రాంగ్. మీరు కట్టాం, మేము గెలిచాం, అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్తున్నాం. అర్థం కాలేదా? సరే, తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా కృషి చేస్తే దానిపై చంద్రబాబు అనుకో విషప్రచారం చేశారు, మసిపూసి మారేడికాయ చేశారు. ప్లాన్ బి మావిగన్ను అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడతాం, అది కాకూడదని చెప్పి మీరు లేనివి పోనివి అన్నీ చెప్పారు. సరే, ఓకే, మరి ఇప్పుడు ప్లాన్ బి అయినా అమలు చేయండి. ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఏంటి? సులభతరంగా మీరు పూర్తి చేసుకోగలిగే పరిస్థితి కల్పిస్తున్నాం. అందులో 10% మీరు ఖర్చు పెడితే నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ అవుతుంది, నెంబర్ 1 రాజధాని అవుతుంది. మీరు ఆ పాట ఆలోచించలేదా బాబు గారు? మీకు ఆ మాత్రం తెలియదా? అలా తిరుపతి లడ్డూలో పందుకో కలిసింది, దీంట్లో ఏది 2 ఏళ్ళు ఆగారు దానికోసం. సాగదీసి ఆఖరి తప్పలేదు. సబ్జెక్ట్ ఉంటే కదా.